పరిశుద్ధాన్ని వందనాలు. మీ ప్రేమను యేసుక్రీస్తునామం 2024 సంవత్సరంలో కూడా తెలంగాణలో నిర్వహించిన గ్రామమైన పాలన స్తోత్రాలు తండ్రి. ఏదైనా ఆమె దేవుడు నమ్మకం కూడా చిన్నపిల్లలను నాయకులు దేవుడు ఇలాంటి వారికి పడవ కార్యక్రమం చూస్తారు. వాళ్ళు కడవలసిన ఉండమని చెప్పుకుని వాళ్ళు పెద్దవాడినప్పుడు కూడా తల్లిదండ్రులు లేఖను చదివిస్తూ ఉన్నాయి. తండ్రి ఏదైనా ప్రభుత్వ ఆయన మాకు సంవత్సరాలు వేసుకుంటే స్తోత్రాలు మేము ఏర్పాటు చేసుకుని చూపిస్తున్నాం. ఉదయకాలం తండ్రి ఏమని దాసుని బలపరచండి. ఆయన అందరినీ దాసుని బలపరిచి వారి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రావాల్సిన వారందరూ కూడా సకాలంగా నడిపించారు. మీ సన్నిధిని బాగుంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. చివరి బంధించింది యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి పెట్టుకుంటున్నాం. సరే, వీవిఎస్ క్లాసులో కూడా 10 రోజులు పాఠాలు నేర్చుకొని 10 రోజులు కడక వైఖరి నేర్చుకొని మరి మీ అందరూ పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా? పాస్ అవ్వాలా? ఇప్పుడు కూడా పాస్ అవ్వాలా? సరే, స్కూల్లో మీ క్లాస్లో మీకు మంచి పేరు వస్తే చెడ్డ పేరు అంటారు. చెడ్డ పేరు కూడా చేయకండి. సరే, మంచి పేరు కూడా చేయకండి. మంచి పేరు కూడా చేయకండి. అందరికీ మంచి పేరు ఉందా? అక్కడ కూడా చెడ్డ పేరు లేదా? సరే, ఇక్కడ బీబీఎస్లో ఎంతమందికి మంచి పేరు కావాలి? కావాలా? అందరికి కావాలా? ఓకే, సరే, మంచి పేరు కావాలంటే పలానా అబ్బాయి మంచోడు, పలానా అమ్మాయి మంచిది అని ఎక్కడ చెప్పాలి? మేము ఎక్కడ చెప్పాలి? చెప్పండి, నాకు చెప్పాలి త్వరగా. పక్కన దిగుతా ఉంటే మంచి పేరు ఇచ్చావా? బాగా చేస్తుంటే మంచి పేరు ఇచ్చావా? ఇక్కడ పాటలు చదువుతుంటే అక్కడ మాట్లాడుతుంటే మంచి పేరు ఇచ్చావా?
వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకోకుండా ఇప్పుడు చూస్తుంటే మంచి పేరు ఇచ్చానా? మరి మంచి పేరు కావాలంటే ఏం చేయాలా? మీకు మంచి పేరు ఎవరు మంచివాడు, అమ్మాయి మంచిది అనాలంటే ఏం చేయాలా? ఎలా వినాలా? క్లాసులో ఎలా ఉండాలా చెప్పండి. జవాబు లేదా? జవాబు లేదా? మీరు మంచి పిల్లలుగా ఉండాలంటే ఇక్కడ కూడా క్లాసులో గొడవ చేయకూడదు. ఇంకా అక్కడన్నా ఇక్కడ దేవుడికి వస్తున్నాడు. ఎక్కడైతే నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పాడే లేదా దేవుడు? మన మంచి ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఉన్నాడా? దేవుడు మన మంచి ఉన్నాడు అనేవాడు చెప్పండి. మరి దేవుడు మనం వచ్చినప్పుడు మనం బాగా చేయొచ్చా? అలా చేయొచ్చా? ఎవరైతే అక్కడ చేస్తారో వాళ్ళని బ్యాడ్ బాయ్ అని చెప్పేసి వెనక కూర్చోబెడతాం. ఏ అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే అందరికీ ఒకే న్యాయం. అర్థమైనా? ఇక్కడ అందరూ సమానమే. ఓకేనా? అందరూ సమానమే. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా బాగా చేస్తే వెనక్కి తీసుకెళ్ళి నిలబెడతాం. అందరూ వదులుతుంటారు. గోవాడా, బ్యాడ్ బాయా, అందరూ బ్యాడ్ కాడా మేము వదులుతుంటారు. కనుక అలా కాకుండా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఓకేనా? మంచి పేరులే కదా, అంతేనా? సరే, మనకి బీబీఎస్లో ఇది మొదటి రోజు, మొదటి పాఠం. అంతేనా? మొదటి పాఠం నుంచి మనం బాగా ఉంటే కానీ మనం చక్కగా 10 పాఠాలకి 10 గంటల వరకు నేర్చుకొని పరీక్షలు రాయగలం. అప్పుడు మనం పాస్ అవుతాం. ఓకేనా? మంచి పేరు పనుకుంటుంది. అవునా కాదు? వెనక నిలబెట్టేది అదేనా? అదేనా? వెనక నిలబడతావా? అదే వెనక నిలబడ. సరే, మరి ఈరోజు మనం ఒక కథ నేర్చుకున్నాం. ఓకే, ఒక కథ నేర్చుకున్నాం. సరే, మనకి బైబిల్ గ్రంథంలో నిర్గమకాండంలో 1వ అధ్యాయంలో ఒక చరిత్ర ఉంది. అందరూ దేవుడు తినక్కర్లేదు, చరిత్ర ఉంది. ఆ చరిత్రని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే, స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా? సరే, అదేంటి ఆ చరిత్ర ఏంటి మనం చూద్దాం, కథలో చూద్దాం. ఓకేనా? కథలో మనం అదేంటి విజయవాడంగా ఉందాం. సరే, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలు ఉన్నారా లేరా? మా ఇంట్లో ఒక బుడ్డ అమ్మాయి బాగా చేస్తూ ఉంటాం. ఓకే, సరదాగా ఆడుకుంటూ ఉంటాం. అంతేనా? చిన్నపిల్లలు మనకి ఉన్నారు అంటే ఆనందంగా ఉంటుందా? బాగా ఉంటుందా? ఆనందంగానే ఉంటుంది కదా, హ్యాపీగానే ఉంటాం కదా. ఓకే, అలాంటి ఒక చిన్న పిల్లలు, చిన్న బాబు కానీ చిన్న పాప కానీ మన ఇంట్లో పుడతారు అనుకుంటే మనం ఎంత ఆనందపడతాము? ఓకే, తమ్ముడు చెల్లిలో పుడుతున్నారని అందరూ ఆనందపడతారు కదా. సరే, అలాంటి ఒక కుటుంబం కదా మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట. అలాంటి ఒక కుటుంబం కదా ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, అది ఒక హెబ్రీ కుటుంబం. అది ఒక హెబ్రీ కుటుంబం. ఆ కుటుంబంలో తల్లి, అదే భార్య భర్త, వాళ్ళిద్దరు పిల్లలు. భార్య భర్త వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారన్నమాట. ఓకే, వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? ఆమ్రామ్. ఏం పేరు? ఆమ్రామ్. వాళ్ళ అమ్మ పేరు యాకోబేలు. ఏం పేరు? యాకోబేలు. వాళ్ళ కూతురి పేరు మిరియాం. వాళ్ళ కూతురి పేరు మిరియాం.
బాబు ఉన్నాడు వాళ్ళకి. ఆ బాబు పేరు అహరోను. ఆ బాబు పేరు అహరోను. చెప్పండి. అమరాం, యాకోబు. సరే, మీకు బాగా గుర్తుండేదానికి ఏం చేస్తా ఉన్నారంటే చేతులు లెక్కబడతాం, చేయిస్తాం. పెద్దలు పెద్దలు ఇది ఎవరికి వెళ్తాం? పెద్దవాడు కదా, పెద్దలు కదా. పెద్దగా ఉంది తండ్రి అమరాం. ఓకే, అమరాం. ఆ తర్వాత గొడ్డలి వేరు యాకోబు. చూపుడు వేరు మిరియాము. ఇది గొడ్డలి వేరు అహరోను. ఒక్కసారి మిగిలిపోయింది. ఓకేనా? ఇది పట్టుకోయి బిడ్డ పుట్టిన తర్వాత ఇయర్ కూడా పేరు పెడదాం, ఇయర్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానో నాకు పేరు చెప్పాలి. అదగా వినపడ ఓకేనా? మీరు చెప్తారా? ఇప్పుడు ఎవరు అడిగితే చెప్పాలి. ఏం చేస్తారు ఎవరో చెప్పాలి, ఎవరు అడిగితే చెప్పాలి. రెడీనా? ఎవరో చెప్పండి. మరి అందరూ అంటున్నారు తెలియదు. వెనక నువ్వు చదువుకోవాలి. లేదు, నువ్వు చదువు. నీ ముందు నిలబడు. నువ్వు చూడు. ఈ బొమ్మ వెనట్లా ముందు కూర్చో. అందరినీ వెనక కూర్చోబెడతాను చెప్పి ముందు కూర్చో. నెక్స్ట్ ముందు కాదు, నెక్స్ట్ ప్రశ్న చెప్పకపోతే వెనక కూర్చొని వెనక్కి నిలబడతా. ఓకేనా? సరే, వీళ్ళు ఈ 5 వాళ్ళింట్లో చక్కగా హాయిగా ఉంటామన్నారన్నమాట. మరి వాళ్ళు 5 నలుగురు ఆ ఇంట్లో చక్కగా ఉంటా ఉన్నారు. అయితే ఈ హెబ్రీ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనాను నుంచి ఐగుప్తుకు వచ్చింది. కనాను నుంచి ఐగుప్తుకు రావడానికి కారణం ఏంటి? అప్పుడు కనాను దేశంలో ఉండేవాడు కదా, ఐగుప్తుకి ఎందుకు వచ్చారు అంటే మరి ఆ రోజుల్లో కనానులో మంచి కరువు వచ్చింది. కరువు అంటే ఏంటి? నీళ్ళు దొరకవు, పంటలు పండవు. వర్షాలు లేకపోతే ఏముంది? మరి వర్షాలు లేకపోతే పంటలు పండవు. ఏదైనా పంటలు పండితే కదా, వర్షాలు పడితేనే కదా, నీళ్ళు ఉంటేనే కదా. మరి నీళ్ళు లేకుండా వర్షాలు పడకపోతే, పంటలు పండకపోతే మరి తినడానికి ఏముండదు? తినడానికి ఏమి ఉండదు. మరి తినడానికి ఏమవుతుంది? మనం అక్కడ జీవించగలమా? లేదు. అందుకని కణాల్లో అలాంటి కరువు వస్తే అక్కడి నుంచి వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఐగుప్తుకు వచ్చారు. వలస వచ్చారు. వీళ్ళు నేడు కణాను అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత వీరే కాదు, వీరితో పాటు అనేక కుటుంబాలు వచ్చాయి. ఈ కుటుంబం ఎవరెవరు? వీళ్ళు
అర్థాలు ఉంటాయి కొన్ని కొన్ని పేర్లు, ఓకేనా? మరి ఈ పేరుకి దేవుడికి మేమన్నారు. సరే, వీడు ఏ ఊరి నుంచి ఏ దేశం నుంచి ఏ దేశానికి వచ్చారు? ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఐగుప్తులో ఫరో రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు, ఫరో రాజు. ఆయన వీళ్ళని ఐగుప్తులందరినీ అనేక శ్రమలకు గురి చేస్తూ ఉన్నాడు. ఎందుకు? మన దేశం వాడు కాదు, వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చారు, అంతే కదా. మరి వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళ చేత ఇటుకలు తయారు చేయించడం, ధాన్యాగారాలు కట్టేయటం, చాలా కష్టమైన పనులన్నీ వాళ్ళ చేత చేపిస్తూ ఉన్నాడు. కష్టమైన పనులన్నీ వాళ్ళ చేత చేపిస్తూ ఉన్నాడు. అయినా ఏమాత్రం మరి బాధపడకుండా, ఇబ్బంది పడకుండా ఈ కుటుంబం చక్కగా అక్కడ చేస్తూ ఉందన్నమాట. ఎందుకు మాకు ఈ శ్రమ, ఎందుకు మాకు ఈ కష్టం అనుకోవాలి, సంతోషంగా వాళ్ళ కుటుంబంలో హ్యాపీగా పడుతూ ఉంటారన్నమాట. అయితే ఆ రోజుల్లో ఈ కుటుంబం అట్లా ఒక కుటుంబం ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళేం చేశారు, వాళ్ళ పిల్లలు పెరిగిపోతూ ఉన్నారన్నమాట. చాలామంది అవుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎక్కడ ఉన్నారు? కనాన్ నుంచి ఐగుప్తుకు వచ్చి, ఐగుప్తులో కూడా అక్కడ ఏం లేక వచ్చారు వాళ్ళు? నీళ్లు కానీ కరువు వచ్చి, ఆహారం లేక. మరి ఇక్కడ ఆహారం కావాలంటే వీళ్ళు ఎక్కడ నివసిస్తే మంచిది? ఐగుప్తులో ఎక్కడికి ఏ సదుపాయం కావాలా? ముందు సపోజ్ మనం ఇల్లు కట్టుకోవాలా, ఎక్కడ కట్టుకుంటాం? తీసుకెళ్ళి కొండ మీద అడవిలోనూ కట్టుకుంటామా? వాట్ ఈస్ అవర్ ఎసెన్షియల్ నీడ్స్? మనకి అత్యవసర అవసరాలు ఏంటి? నీళ్లు, ఆహారం. నీళ్లు ఉంటేనే కదా ఆహారం పండించుకోగలిగేది. మరి మాకు కుటుంబానికి నీళ్ళు కావాలి కదా. మరి నీళ్ళు ఎక్కడ ఉంటాయి అంటే ఐగుప్తులు, అదంతా ఎడారి ప్రాంతం. ఆ ఐగుప్తు మొత్తానికి ఒకే ఒక నది, నైలు నది. ఆ నైలు నది ఒడ్డున జీవిస్తూ ఉన్నారు. ఎందుకు? నీటి సౌకర్యం ఉంది, పని దొరుకుతుంది, హాయిగా ఉండవచ్చు. నీటి సౌకర్యం ఉంది, పని దొరుకుతుంది, హాయిగా ఉండవచ్చు అన్నమాట. అందుకని అక్కడ నైలు నది ఒడ్డున ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ కుటుంబంలోకి ఎప్పుడైతే ఇంకొక శిశువు జన్మిస్తాడు అని చెప్పారో, ఎప్పుడైతే ఇంకొక బాబు కూడా కుటుంబంలోకి వస్తాడు, ఇంకొక బాబు ఆ కుటుంబంలోకి వచ్చి చేస్తాడు అని చెప్పారు, అప్పుడు మరి వాళ్ళు కొద్దిగా టెన్షన్ పడతారు. ఎందుకు? మరి ఆ రోజుల్లో వీడు జనాభా పెరుగుతూ ఉంటే ఏం చేశాడంటే అమ్రాము టెన్షన్ పడుతూ ఉన్నాడు, యాకోబు టెన్షన్ పడుతూ ఉన్నాడు. అయితే వాడికి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మారు. ఎందుకు? ఈ ప్రజలతో కొన్ని కుటుంబాలు అక్కడ చేరినందువల్ల వాళ్ళు ఎక్కువ మంది జనాభా అవుతున్నారు. ఐగుప్తులో వాళ్ళు ఎక్కువ మంది జనాభా అవుతున్నారు. కానీ ఐగుప్తులు ఏంటి? మా దేశ జనాభా కంటే వాళ్ళు ఎక్కువ మంది పెరిగారనుకో, వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఏం చేస్తారు? ఈ దేశాన్ని మీరు యుద్ధం చేసి ఈ దేశాన్ని గెలుచుకుంటారు కదా, అందుకని రాజు భయపడుతుంది. వాళ్ళు ఎక్కువ మంది పెరుగుతున్నారు, వాళ్ళు ఎక్కువ అవుతున్నారు జనాభా. మరి ఏం చేయాలి? వాడు జనాభా పెరగకుండా ఉండడానికి ఏం చేయాలి? ఈ కష్టమైన పనులన్నీ కడుతూ ఉన్నాడు, వాడు పోతాడు. కానీ వాడు ఈ కష్టమైన పనులన్నీ చేస్తూ ఉన్నారు. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. వాడు చేస్తున్న పనులు చూడండి. ఏం చేస్తున్నారు? నిర్గమకాండం 1వ అధ్యాయం 14వ వచనం. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినంగా ఉండను. వారు జిగట వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలోను ప్రతి పని
వాళ్ళతోటి అలాంటి కష్టమైన పనులు కూడా చేస్తూ ఉన్నాడు అనమాట. మరి అయితే ఈ అబ్రాము యాకోబు వాడు బిడ్డ పుట్టినప్పటికీ మరి దేవుడు కాపాడుతాడనే నమ్మకం వాళ్ళకైతే ఉంది. మరి అలాంటి నమ్మకంతో వాడు ఉన్నారనమాట. అయితే ఫరో ఏం చేశాడంటే ఆ దేశంలో ఎవరైతే హెబ్రీయుల కుటుంబంలో ఈ అభివృద్ధి చదువుకుంటూ ఉండాలంటే హెబ్రీయుల కుటుంబంలో మగ పిల్లలందరినీ చంపేయమన్నాడు. అక్కడ ఉన్న నైరులో పడేయమన్నాడు. మగపిల్లాడు పుట్టాడా చంపేయండి, ఆడపిల్లైతే ఏం కాదు, ఆడపిల్లైతే పంపండి, మగపిల్లాడు పుట్టాడా చంపేయండి. మరి ఎవరైనా చూస్తా వాడి బిడ్డను చంపుకుంటారా? మరి ఫరో అలాంటి ఆజ్ఞ ఇచ్చాడు అన్నమాట. అయితే ఆ కుటుంబంలో ఒకరోజు రాజు వచ్చింది, మరి ఒక బాబు జన్మించాడు. ఓకే, ఒక బాబు జన్మించాడు. ఎలా ఉన్నాడు ఆ బాబు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. తెలియదా? మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట చూచి ఎలా ఉన్నాడు? సుందరుడుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు ఆ బాబు. ఓకే, ఆ బాబు చాలా అందంగా ఉన్నాడు. అపోస్తుల కార్యాలయంలో కూడా చూద్దాం, 7వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యాలు 7:20 కూడా చూద్దాం. అకాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడాడు. దివ్య సుందరుడిగా ఉన్నాడు అనమాట. అయితే అంత అందంగా పుట్టిన బాబుని వాళ్ళు చంపేసుకోవడానికి ఇష్టపడతారా? ఇష్టపడాల. అయితే దేవుడు వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు, మళ్ళీ కానాన్ని మనం నడిపిస్తామని. వాళ్ళు ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మరి ఫరో ఎంతటి కఠినాత్ముడు అంటే పుట్టిన మగపిల్లలందరినీ చంపేయమన్నాడు. అయినప్పటికీ వీళ్ళు దేవుని యొక్క విశ్వాసం నుంచి మగపిల్లవాడు పుట్టాడు ఎట్లా అని చెప్పేసి చిన్నంగా ఎవరో తెలియకుండా 3 నెలలు ఇంట్లోనే ఉంచారు. 3 నెలలు ఇంట్లోనే. మరి ఆ 7 నిలబడకుండా చిన్నంగా తలుపు వేసుకొని ఎవరికి తెలుపకుండా, అదే మన ఇంట్లో పుట్టితే మనం ఏం చేస్తాం? హ్యాపీ బర్త్డే, అబ్బాయి పుట్టాడు, మన అబ్బాయి కదా పుట్టింది, మన పేరెంట్స్ చూసుకుంటారా? దానికి పోయే వాళ్ళందరికీ వాళ్ళు అడగకపోయినా రాయి గారు అబ్బాయి పుట్టాడండి, స్వామి గారు అబ్బాయి పుట్టాడండి, అది అడగకపోయినా మనమే పిలిచి చూద్దాం అంతేనా? మరి వీళ్ళు ఆ విధంగా చెప్పకుండా, స్నేహం చేయకుండా, అబ్బాయి ఎవరన్నా ఏంటమ్మా ఇంట్లో చల్లపిల్లాడు ఏడు వినిపిస్తుంది అంటే మనమైతే అబ్బాయి పుట్టాడు తెలియదు నీకు అని తెలియని కూడా చెబుతాం. కానీ నేను ఊరే చెప్పిన కప్పు సూప్ సాంబార్ అంతే రోడ్డు మీద వేసుకున్నారు. మరి ఈ 6వ రేంటి చిన్నవాడు, మినిమం 15 సంవత్సరాల అమ్మాయి, అమ్మాయి ఏమీ తెలుసు కనుక ఈ అమ్మాయి సంతోషంగా ఉంది, అందరికీ చెప్పుకోవాలనుకుంది. కానీ
వాడు తల్లిదండ్రులు ఏమన్నారు? ఎవరికి చెప్పరు, ఎవరికి చెప్పరు. చెబితే ఏమవుతుంది? చంపారు. చెబితే చంపారు. ఇతరులకు తెలిసిందనుకో తీసుకెళ్ళి చంపారు. వాడు తమ్ముడిని చంపుకోవడం ఇష్టమా? లేదు. అందుకని మౌనంగా అట్టానే ఎవరు చెప్పుకోకూడదు. అయితే పెద్దోడు అవుతా ఉన్నాడు. 3 నెలలు వచ్చాయి. మరి ఎక్కువ రోజులు పంచలేదు కదా, దాచిపెట్టలేదు కదా, ఎక్కువ రోజులు దాచిపెట్టలేదు కదా, 3 నెలలు దాచిపెట్టారు. ఆ తర్వాత ఏడుపు పెద్దదవుతూ ఉంటుంది, స్వరం పెద్దదవుతూ ఉంటుంది, ఎదురుగా ఉంటాడు కాబట్టి మాట్లాడుతూ పెద్ద సౌండ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉంచుకుంటే అనుమానం వస్తుంది. ఇంట్లో ఉంచుకుంటే అనుమానం వస్తుంది. అప్పుడు యాకోబు ప్రార్థన చేస్తూ ఉంటే యాకోబు ఒక తలంపు వచ్చింది. దేవుడు తలంపించాడు. ఏం చేశాడంటే ఒక కరిగలతో బుట్టలి ఆ బుట్టకి కింద కీలు అంటే తాడు కానీ అక్కడ పోతానమాట. తాడు కానీ అక్కడ పూసి ఆ బుట్ట నీళ్ళలో మునగకుండా పడవలు తీసారా? పడవలు చెక్కతో చేస్తే చెక్కతో వాడికి హాలు పోస్తారు, నీళ్ళలో మునగలు. ఓకే, కీలు అంటారు. అది పోస్తే నీళ్ళలో మునగలు. ఆ విధంగా ఆ బుట్టకి నీళ్లు లోపలికి పోకుండా చుట్టూ కీలు పూసేసి ఎక్కడికి పోదు. నీళ్ళలో మునగలు నీళ్ళమే తేలాడతాం. చెక్కలు కాబట్టి అది విధులుబాటుతో చేసింది కాబట్టి నీళ్ళ మీద తేలాడుతాం. ఎక్కడికి పోదు. దాంట్లో పెట్టేసి ఆ నైలు నదిలో వదిలిపెడదాము అనేది వాళ్ళ ఆలోచన. నైలు నదిలో వదిలిపెడదాము అనేది వాళ్ళ ఆలోచన. సరే, అలాంటి ఆలోచన చేసి మరి బుట్ట తయారు చేసి ఆ బుట్టలో బాబులు పెట్టేసి మరి నైలు నదిలో మనం వంట చేసి ఆ లైవ్ వదిలిపెట్టడానికి వాడు ప్లాన్ చేసుకొని మరి వదిలిపెట్టాలి. అందరూ వదిలిపెట్టుకొని చిన్న పాపని చేసుకొని సరే ఆ నైలు నదిలో అక్కడ వదిలిపెట్టారు. అయితే ఆ బాలుడైన అక్క వాళ్ళ అక్క పేరు ఎంత? మిరియం. వాళ్ళ తమ్ముడి కోసం ఆశపడి చూస్తా ఉంది. మరి ఏమవుతుందో ఎక్కడున్నాడో అక్కడక్కడే ఆడుకుంటా ఆ పెట్టెని కనిపెట్టుకొని ఆ విధంగా ఆ పెట్టెని చూస్తా ఆ పెట్టె కాపలా ఉంటా ఏమీ తెలియనట్టు పక్కన ఆడుకుంటారు. ఎవరో పాప ఆడుకుంటుంది లేనట్టు పక్కన ఆడుకుంటావు. మళ్ళీ ఒకవైపు ఎవరున్నాడు ఆ పెట్టెలో? ఆ పెట్టెలో తమ్ముడు గమనిస్తూ ఉంది, ఒకవైపు ఆడుకుంటున్నావు. పెట్టెలో తమ్ముడు గమనిస్తూ ఉంది, ఒకవైపు ఆడుకుంటున్నావు. సరే, అలా జరిగిపోతూ ఉంటే ఒకరోజు ఏమైంది అంటే మరి ఫరో కుమార్తె ఎవరండి అవేం చేసింది అంటే శనికల్తో పాటు ఆ నైలు నదిలో స్నానం చేయడానికి వచ్చింది అన్నమాట. నైలు నదిలో స్నానం చేయడానికి వచ్చింది. మరి ఆమె ఆ దేశపు రాకుమార్తె మరి నైలు నదిలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు నైలు నదిలో దిగేటప్పటికే ఆమె అక్కడ ఏ కనపడింది? నైలు నదిలో ఒక బుట్ట కనపడింది. చూసి దూరంగా ఒక బుట్ట కనపడింది. బుట్ట కనపడింది. పోయింది, చూసింది. స్నానం చేస్తా ఉంటే ఒక బుట్ట నేటి మీద తేలాడుతా ఉంది. ఏది రోజు బుట్టని కానుకుంటామా? మనకు కూడా ఆతులు దొరుకుతుంది కదా. ఏదైనా కొత్త చూసామనుకుంటూ వదిలిపెడతామా? ఏముందో చూద్దాం అంతేనా? అక్కడ ఏముందో తెలుసుకుందాం, ఏముందో చూద్దాం
అదుపుతుంది కదా. అదేవిధంగా నేను కూడా ఏం చేసింది, ఆ బొట్టలో ఏముందో చూడాలా, ఆ బొట్టలో ఏముంది చూడాలా అని చెప్పేసి ఆ బొట్టలో ఏముందో చూడటానికి చెలికెత్తమంది. ఆ బుట్టలు చేస్తామని ఆ చెలికెత్త పోయి ఆ బొట్టలో ఉన్న ఆ బుట్టని రాణి దగ్గరికి తీసుకొచ్చాను. రాణి దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి ఆ బొట్టలో ఎవరున్నారు, చూసి ఆ బొట్ట దగ్గర పోయి బొట్ట మూత తీసింది. బొట్ట మూత తీసేటప్పటికి చూసింది బొట్టలు ఎవరు ఉన్నారు, చిన్న బాలుడు, చిన్న బాలుడు. అంత చక్కని బాలుడు, అంత సుందరవంతుడు, మరి ఇంత అందమైన బాలుడు ఇంత బొట్లు ఎందుకు పెట్టారు, ఇంత బొట్లో పెట్టి ఈ విధంగా నీళ్ళ మెదుగా నీళ్ళ ఒడ్డుని ఎందుకు పెట్టారు. వెంటనే గుర్తొచ్చింది ఏంటి, వాళ్ళ నాన్న ఇచ్చిన ఆజ్ఞ. ఏమాజ్ఞించాడు వాళ్ళ నాన్న, మరో ఏమాజ్ఞించాడు, మగపిల్లలందరినీ చంపేమారు, మగపిల్లలందరినీ ఏం కాలేదు విను, టైం ఉంది దగ్గర మగపిల్లలందరినీ చంపేమారు. ఓహో, మగపిల్లలందరినీ చంపేయమన్నాడు కాబట్టి ఇంత అందమైన బౌద్ధుడిని కూడా చంపేయమంటాడు మా నాన్న, అంత క్రూరుడు మా నాన్న. లేదు, ఈ బాలుడు సావడానికి లేదు, ఈ బాలుడు బతికించాలా అని అనుకుంది అనమాట. అయితే ఇదంతా ఎవరు గమనిస్తున్నారు, గమనిస్తా ఉంది, చూస్తా ఉంది కదంతా. భయపడింది, ఒకసారి చూస్తా ఉంది, దూరం నుంచి చూస్తా ఉంది. ఎవరో రాణి వచ్చింది, చెలికత్తెలతో వచ్చింది, చూస్తా ఉంది, పుట్ట తీసింది, చూస్తా ఉంది. ఎటువంటి మన సొంత తమ్ముడు మన చెల్లు అనుకోండి, ఒకసారి ఆలోచించండి, గుండె ఇంకా స్పీడ్ కొట్టుకుంటూ కావాలి, అంతేనా? ఏం చేస్తావు వాళ్ళ నాన్న చెప్పినట్టు చంపేస్తావు లేదా బతికిస్తావు, అంతే కదా అని నేను అక్కడి నుంచి ఆతృతగా పరిగెత్తుకుంటా, ఒకటే టెన్షను. అడుగుతుంది, మనం టెన్షన్ చూస్తూ ఉంటాం కదా, అడుగు తిరగను తలగిక్కను, అసలు చేతులు అనుకొని ఎక్క ఏంటి. సరే, ఆమె ఎప్పుడైతే చిరునవ్వుతో రాణి దగ్గరికి తీసుకున్నదో వెంటనే మిలియన్కు గ్రహించింది, ఓకే ఈ బాబుని రాణి ప్రేమిస్తున్నది అని చెప్పేసి వెంటనే ఏం చేసింది, మిరియాన్ని పరిగెత్తుకుంటూ వచ్చేసి మహారాణి గారు మరి ఈ బాబుని పెంచడానికి ఇశ్రాయేలు నుంచి ఒక స్త్రీ మరి దాదిగా, అంటే ఆ బాబుకి పాలిచ్చి పెంచి పెద్ద చేసేదాని వరకు ఒక దీది అంటారు అనమాట, ఒక దీదిగా ఉండేదానిగా ఉండని తెలుసుకొచ్చానా అని అన్నప్పుడు మరి ఆ యువరాణి ఏం చేసింది, లేదు మా నాన్న అగ్నిచ్చాడు కాబట్టి చంపాలా అని అన్నదే. ఇలా అలా ఆ బాబుని ప్రేమించింది కనుక చెప్పింది, పోయి వెంటనే తీసుకుని రాకు, దీనికోసం ఒక వీధిని ప్రేమించి ఈ బాబుని పెంచాలా అని చెప్పేసి అలా ఆశపడింది. వెంటనే పోయి బిర్యానీ ఏం చేసింది, పరిగెత్తుకుంటా, ఎంత స్పీడ్గా పోతాం మనం, 100 కిలోమీటర్లు పరిగెత్తాం కదా, నేను ఇప్పుడే సత్యంలో అవుతా అని చెప్పేసి అంత వేగంగా పరిగెత్తుకుంటూ పోయింది. ఇంటికి పోయి సంతోషం, ఏదమ్మా ముందు విషయం, అమ్మా అరే యువరాణి వచ్చింది, యువరాణి వచ్చి బాబుని తీసింది, పెట్టులో తీసి అంతే కదా, అక్కడ టెన్షన్ పడతా కదా, ఆదులు పడతా కదా, అదే తీసి చూసిందా, చంపిందా, ఇంకోటి ఏం చేసిందా, నేలలో పడేసిందా, ఏమి చేయాలా, ఎందుకు చూస్తాం ఆ పిల్లవాడిని నువ్వు కాబట్టి
పిల్లవాడిని పెంచేదాని కొరకు నేను ఒక దీనికి తీసుకొస్తాను, తీసుకురమ్మంది అంటే నువ్వే దా అని చెప్పి తీసుకొచ్చి మహారాణి దగ్గర పెట్టి, రాణి గారు ఇదిగో నేను చెప్పాను కదా ఒక దీన్ని తీసుకొస్తానని, ఈమెను అని చెప్పేసి. వాస్తవానికి ఆమె ఎవరు కామగదు, ఆ బిడ్డకి జన్మనిచ్చిన తల్లి. జన్మనిచ్చిన తల్లి ఇప్పుడు ఒక దీది రూపంలో వాళ్ళ బిడ్డ కోసం వచ్చింది. ఇలాగే ఉంది, సరే మంచిదమ్మా, మరి బిడ్డను జాగ్రత్తగా పెంచి మళ్ళీ నాకు అప్పగించాలా, బిడ్డను పెంచి నాకు అప్పగించాలా. ఊరికే వద్దు, ఊరికే వద్దు, డబ్బులు ఇస్తాను, నేను నీకు చేతులు ఇస్తాను. ఎవరైనా అడిగితే రాణి గారి కుమార్తె కొడుకు చెప్పు, రాణి గారి కొడుకు చెప్పు, నన్నే చెప్పు, నేను నేర్చుకుంటున్నాను నా బిడ్డ అని చెప్పింది. ఎక్కడైనా ఉందా సొంత తల్లి తన సొంత బిడ్డ కోసం జీతానికి ఉండి జీతం తీసుకొని పాల్గొనడం ఇంకెక్కడైనా సాధ్యమేనా? కానీ ఇది దేవుడు కాదు, దేవుడు ఏర్పాటు చేశాడు ఆవిడని. కనుకనే ఎందుకంటే భవిష్యత్తులో మరి ఐగుప్తు నుంచి ఆ ఇశ్రాయేలీయులందరినీ విడిపిస్తాడు అని దేవుడు ఆజ్ఞించాడు. ఆజ్ఞను నెరవేర్చడానికి మరి ఎవరెవరు వస్తారు, మరి ఆ వచ్చేది ఇతనే అని చెప్పేసి వాళ్ళు గట్టిగా నమ్మారన్నమాట. మరి అదే ఆమె రాజకుమార్తె కూడా మరి ఒక దీనిని చూడడానికి ఒప్పుకోండి. మరి ఆ చెలికత్తులో పెంచండి అనవచ్చు కదా, అట్లా అలా ఆమెకి ఏమాత్రం అనుమానం రాకుండా చేశాడు దేవుడు. ఆమె కూడా దీనిని పెంచుకున్నప్పుడు వెంటనే ఆమె తీసుకురాపో, ఆమె బాబు పాలించి పెంచాలని చెప్పేసి చెప్పగలిగింది అన్నమాట. ఆ విధంగా ఆ బాలుని వాడు పెద్ద వయసు వచ్చేంత వరకు పెంచారు. ఆ సమయంలో వాళ్ళు ఆ బాలుడికి దేవుని గురించిన దేవుని వాక్యంలోని కథలు ఏ విధంగా నడుచుకోవాలా, ఏ విధంగా ఉండాలా, మరి ఆదాము కథలు, అబ్రహాము కథలు, ఇస్సాకు యాకోబు యేసేపు చరిత్రలు ఎన్ని వాళ్ళు ఆ బాలుడికి అందిస్తూ ఉన్నారన్నమాట. ఆ బాలుడికి చెబుతూ ఉన్నారు. మరి ఆ బాలుడు అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. మన తల్లిదండ్రులు కూడా మనకి చెబుతూ ఉంటారు, అయ్యా ఇది మంచి, ఇది చెడు, ఇది చేయాలా, ఇది చేయకూడదు, ఇప్పుడు చదువుకోవాలా, ఇప్పుడు ఆడుకోవాలా అన్నీ మనకి మంచి చెబుతూ ఉన్నారా లేదా? మరి మనం వింటామా? నేను అనగా అనుకున్నాము ఇంటే అంతేనా? తల్లిదండ్రులు చెప్పిన మాట మనం వినాలా వద్దా? నిజంగా మీరందరూ వింటున్నారా? నిజంగా వినపడుతుందా? వినాలి. సరే, ఈ బాలుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటలన్నీ వింటా వచ్చాడు. వింటా వాళ్ళు చెప్పిన ఆ చరిత్రలు, మంచి మంచి చరిత్రలు, మరి వాడు ఏ విధంగా దేవుడిలో పెంచబడింది, వాడు ఏ విధంగా దేవుడిలో ఉంది అని చెప్పేసి చిన్నతనం నుంచి ఆ బాలుని నేర్చుకుంటూ వచ్చాడు. మరి ఆయా చరిత్రను ఆ పిల్లవాడికి అందించినప్పుడు వాళ్ళు కూడా ఆ దేవుడు భయాన్ని ఆ పిల్లవాడికి చెప్తూ వచ్చారు. దేవుడిని కూర్చిన వాక్యాన్ని ఆ పిల్లవాడికి చెప్తూ వచ్చారు. చెప్పడం వల్ల వెంటనే నేర్చుకున్నాడు. విన్నాడు. అది ఆ బాలుడు హృదయంలో ఉండిపోయింది. అది ఆ బాలుడి హృదయంలో ఉండిపోయింది. తల్లిదండ్రులు మాటని అంత చక్కగా విన్నాడు. వెంటనే కాకుండా
వాటికి లోపడ్డాడు. మనమైతే మన తల్లిదండ్రులు చెప్పిన మాట వింటామా? దేవుడు మనకి 2 చెవులు ఇచ్చినందుకు ఈ చెవుతో పెట్టాలి, ఈ చెవుతో వదిలిపెట్టాలి, అంతేనా? అని చక్కగా ఈ చెవుతో పెట్టాం, ఆ చెవుతో వదిలిపెడతాం, ప్రశాంతంగా మన పనులని మనం చేసుకుంటాం వాళ్ళం. అయితే ఈ బాలు చక్కగా చెప్పిన మాట ఎంతో నేర్చుకున్నాడు, ఆ కథలన్నీ నేర్చుకున్నాడు. సరే పెద్దవాడైనప్పుడు మరి మరి రాణి ఏం చెప్పింది? నా కోసం పెంచి పెద్ద అయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి తీసుకురమ్మా, అంతే కదా? మళ్ళీ ఈ బాలుడు 2 సంవత్సరాలు అయితే రాయలేదు, కానీ పెద్దవాడైన తర్వాత మళ్ళీ రాణి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి తయారయ్యాడు. మరి ఆ ఇంట్లో నుంచి వదిలి మళ్ళీ రాజగృహానికి వెళ్తా ఉన్నాడు. మళ్ళీ తల్లిదండ్రులందరూ వదిలి రాజగృహానికి వెళ్తా ఉన్నాడు. ఆ ఇంట్లో అందరూ ముద్దు పెట్టుకున్నారు, ప్రేమించారు, బాధపడ్డారు, చెప్పారు, అయ్యా ఇది మన చరిత్ర, కనాను దేశం నుంచి ఇక్కడికి వచ్చాం, ఐగుప్తు తెలియదు, ఇక్కడ మనం బానిసలం, ఈ పనులు చేస్తా మనం బతుకుతా ఉన్నాం. దేవుడు ఆజ్ఞించాడు ఐగుప్తు నుంచి మళ్ళీ మనం విడిపించి ఇశ్రాయేలు దేశానికి కనానుకి తీసుకెళ్తానని. ఆ ఆజ్ఞ నెరవేరుతాడు దేవుడు, దేవుడికి లోబడు అని చెప్పాడు. అయితే ఆ బాబుని ఎన్ని మనసులో అయితే ఉంచుకున్నాడు. సరే ఈ తల్లిదండ్రులు ఎవరెవరు? తండ్రి పేరు తల్లి పేరు వాళ్ళ అక్క పేరు అన్న పేరు. సరే ఈ బాబుని రాజకుమారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు రాజకుమారి మరి ఈ బాలుడికి ఒక పేరు పెట్టింది. ఏంటంటే అంటే ఈ బాలుడు ఎక్కడి నుంచి తీయబడ్డాడు? నీళ్ళలో నుంచి తీయబడ్డాడు. నీళ్ళలో నుంచి తీయబడ్డాడు కనుక అతనికి మోషే అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? అని పేరు పెట్టింది. ఇప్పుడు ఈ బాలుడి పేరు ఏం పేరు? మొత్తం ఎంతమంది అయ్యారు? ఎవరు? వచ్చాయా? మరి ఒకసారి మీరే చెప్పాలి. మరి ఈ చిన్న బిడ్డ దేవుని వాక్యం వెంట మరి తల్లిదండ్రులు ఏమైతే చెప్పారో 5 బిడ్డ రాజభవనానికి అయితే వచ్చాడు, కానీ వాడు తల్లిదండ్రులు చెప్పిన మాటలు మర్చిపోలేదు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు లోబడ్డాడు. తల్లిదండ్రులు ఏ మాట అయితే చెప్పారో వాటన్నిటికి లోబడి ఆ విధంగా జీవిస్తూ వచ్చాడు. రాజభవనంలో ఉన్నప్పటికీ తల్లిదండ్రుల మాట వెంటనే వాడు చెప్పిన మాటలు గుర్తులు తెచ్చుకుంటూ ఆ విధంగానే జీవిస్తూ ఉన్నాడు. దేవుడికి లోబడి జీవిస్తూ ఉన్నాడు. దేవుడికి భయం కలిగి జీవిస్తూ ఉన్నాడు. మరి మనం కూడా తల్లిదండ్రుల మాట లోబడతామా? మేము లోబడతాం సార్, మేము మా తల్లిదండ్రుల మాట వింటాము అనే ఒక చేతులు ఎత్తండి. నిజంగా వింటారా? నేను వచ్చి అడుగుతాను మీ ఇంటికి, మీ బాబు మీ పాప మీ మాట వింటున్నారా? మీరు చెప్పినట్టు లోబడుతున్నారా? సగం వెళ్తారు, సగం వింటున్నారేంటి? సగం వింటున్నారా? సరే మంచి. నేను 5 రోజులు గమనిస్తాను. 5 రోజులు ఎవరు మాట వినకపోయినా బ్యాడ్ బాయ్ పేరు తెచ్చుకున్నా ముందు తీసుకెళ్ళి ఎనగ నిలబడతాను. అదేనా? ఆ తర్వాత ఇంకా వినకపోతే బ్యాడ్ బాయ్ మన కోర్టు రాస్తాం, మెడలో వేస్తాం. అదేనా? అక్కడ నిలబడతాం. చూసేవాళ్ళందరూ ఏం చేస్తారు? బ్యాడ్ బాయ్ అనిపిస్తారు. నీ పేరు ఏమవుతుందో అసలు పేరు పోద్ది. ఏం పేరు పడిపోద్ది? బ్యాడ్ బాయ్. అది కావాలా? సరే
మరి ఈ బాలుడి పేరు ఏం పేరు? మోషే. బాలుడి పేరు ఎందుకని మోషే అని పేరు పెట్టారు? నుంచి ఓకేనా, నుంచి పడ్డవాడు కనుక మోషే అని పేరు పెట్టారు. సరే, ఆ బాలుడి చరిత్ర మనం రాబోయే పాటలో తెలుసుకోవాలి. సరేనా? మరి ఈ రోజు ఖండిత వాక్యం 1 Peter 5:7. 1 Peter 5:7. చదవండి. చదవాలి. ఆయన గురించి చింతిస్తున్నాడు కనుక చింత యావత్తు ఆయన మీద వేయండి. అంతేనా? ఆయన గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అది కంటల వాక్యం. రోజుకో కంటల వాక్యం నేర్చుకోవాలా? రోజు చెప్పే పాటలు వినాలా? మీకు ఒక బుక్ ఇస్తాను, ఇలాంటి ఒక బుక్ ఇస్తాను. ఈ బుక్లో మీ ఇప్పుడు చెప్పబడిన పాఠంలో ఉన్న ప్రశ్న జవాబులన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఈ ప్రశ్నలకు జవాబులు రాయాలా? మీకు ఇక్కడ ఒక బొమ్మ ఉంటుంది. ఈ బొమ్మకి మీ కలర్స్ ఇస్తారు. ఈ బొమ్మ కూడా కలర్స్ వేయాలా? ఇవన్నీ చేయాలి. ఓకేనా? మరి పాఠం అయిపోయిన తర్వాత మిమ్మల్ని గ్రూపులుగా చేస్తారు. మీరు గ్రూప్ ఒక టీచర్ ఉంటారు. ఆ టీచర్ మీ జాతి ఏమి చేయిస్తారు. సరేనా? ఓకేనా? సరే, మరి మోకరించండి. అందరూ మోకరించాలా? నాకే వెళ్ళాలి, మేము మంచి పిల్లలు. మరి మంచి పిల్లలు కదా, మోకరించాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోవాలా? ప్రార్థన చేసుకున్నాం. పాటలు వింటా వచ్చారు. పాటలో ఉందాము, లేదు మహలు మోసే వారి జీవితాలు ముఖ్యంగా దేవుడు పాటలు దేవుడు బంధం చేసుకోవాల్సిన మనం చేసుకున్నాం. అలాగే GPS 5 దినాలు పెద్ద దినాలు మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మామూలు తండ్రి పరిశుద్ధులైన దేవా, చేసుకున్నారు నామం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఈ సంవత్సరం 2024 సంవత్సరం GPS నిర్వహించారు. మీకు వందనాలు తండ్రి. మొదటి లెసన్ ఆలోచించబడి ఆయన చక్కగా వివరించబడి చూస్తూ వచ్చినందుకే మీకు వందనాలు చెప్తారు. పాట వింటూ వచ్చారు. తండ్రి ఈ సమయంలో ఈ పాటలో తండ్రి హృదయంలో అర్థం చేసుకుని మీ మనుషులు జీవించినట్టు సిద్ధపరచండి. సమయంలో మా ప్రభావ మీ వాడుకు లాభం బట్టి మీకు వందనాలు చెప్తారు. మరొక సమయం మా ప్రభావ ఇలాగో కావాల్సినటువంటి దైవికమైనటువంటి అనుభవం మనం చేస్తా ఉన్నాం. సమయంలో మీరు ఆశీర్వాదాలు మనం చేస్తూ స్థుతిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇలా వేసుకుని గమనించండి. ఒక్కొక్క టీచర్కి వచ్చి 10 మంది పిల్లలు గ్రూపులోకి వెళ్ళాల్సిన